ఏదైతే దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోలులో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన సొంత ఊర్లో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం, అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు. దానికి చాలా సంతోషం విషయం. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేఅవుట్స్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇలా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2014 ముందు గది 50,000 ఉండేది. 19 తర్వాత అదే గది 5 లక్షలకు పోయింది. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఎక్కడైనా కూడా రోడ్ యాక్టివిటీస్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే 4 దిక్కులా కూడా డబల్ రోడ్లు అన్నీ కూడా వేసాం. అన్నీ కూడా వాటర్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉన్నాయి. ఇంకా కూడా చాలా చేయబోతా ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలు ఇంకొక 6 నెలల్లో చాలా మార్పు తీసుకురావడానికి సాయశక్తిలో చేస్తున్నాం. దీంట్లో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, బ్యూటిఫికేషన్ అవ్వచ్చు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 1 year ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. సాయశక్తిలో మనం కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్నో ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవన్నీ కూడా ఈరోజు మనకు ఒంగోలు అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చేటట్టు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటా పోతే తప్పకుండా కూడా టౌన్ డెవలప్ అవుతుంది. టౌన్ డెవలప్ అయిందంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా వాల్యూ వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి బిజినెస్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలులో ఇంకొక 6 నెలల్లో మార్పు తీసుకొస్తాము, ఇంకా కూడా తీసుకొస్తాం. మనం ఏదైతే చెప్పామో మంచినీళ్ళు కూడా వితిన్ 2 years, ఎందుకంటే టెండర్ పిలుస్తున్నారో ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనం ఏదైతే ఎన్నికలు ప్రామిస్ చేసామో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాన్ని ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పినవి కూడా పోతరాజు కాలం కూడా ఇప్పుడు టెంపరీగా రేపు వర్షాకాలం ఇబ్బంది రాకుండా పోతరాజు కాలం కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక జగదీష్ కానీ మన బాలకృష్ణ కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోలులో ఒక మంచి ఆఫీస్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దిగారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏం చేయాలనేది ఎట్లా చేసుకోవాలనేది అన్ని చూసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే మన ఇప్పుడు వాటర్ కావాలంటే అదే 5 ఏళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అడిగిన వాడు లేడు, 5 ఏళ్ళు పట్టించుకున్న వాడు లేదు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా వచ్చేకి అవి ఇవి అని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో చెప్పామో 100% ఈ టర్మ్లోనే అది కంప్లీట్ చేస్తాం. అది కూడా ఎక్కడెక్కడ వైండింగ్స్ కూడా మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్ వైండింగ్స్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నేను కాదు, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది. అన్ని ప్రాంతాలలో కూడా రోడ్ వైండింగ్స్ చేసుకోవటం, రోడ్లో కూడా ఈ పనులు ఇవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా తీసేసి కొంచెం వాతావరణానికి క్లారిటీగా చేసుకోవాలనేది మన ఉద్దేశం. ఎవరినో ఇబ్బందులు పెట్టాలనేది కాదు. ఇప్పుడు రోడ్డు మీద వైండింగ్ చేసి అంతా చేసిన తర్వాత బళ్ళు తీసుకొచ్చో లేకపోతే ఈ దోశల బండ్లో లేకపోతే ఇంకో బండ్లో పెట్టేసి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం. ఆ ఫుడ్ కోర్ట్లోనే ఈ బళ్ళన్నీ కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా
ఆ ఫుడ్ కోర్ట్ లో ఉంటాయి. ఫుడ్ కోర్ట్ పోయి తినాలి ఎవరైనా కూడా. అంతేగాని రోడ్ల మీద ఉంటాం, రోడ్ల మీద చికెన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది, రోడ్డు మీద చికెన్లు కొట్టడం, వేలాడి తీయటం, ఇవన్నీ కూడా డిసిప్లిన్ మేనర్ లో తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తాం. ఇది కూడా రోడ్లు వైండింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ, దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం, అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. అదేనమ్మా, టంక్ రోడ్ అవ్వచ్చు, లేకపోతే అటు నల్లూరు నరసింహం రోడ్ కొత్తపట్నం రోడ్ అవ్వచ్చు, మంగమూరు రోడ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కానీ ఇంకోటి కూడా డబుల్ వే అవ్వాలి.